కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. ఈరోజైతే ఏం చేయబోతున్నారా? ఈవెంట్కి వెళ్దామని బయటికి అయితే వచ్చాం కానీ ఇలా చూస్తే ఈవెంట్ ఏ ఊర్లో ఎక్కడ జరుగుతుంది ఎవరికి తెలియదు కదా. అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను అడిగితే చేతు బయట తెలియదు. అన్న వెనకాల ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చా, మ్యాప్ లో చూసుకొని పోతాను. చూడొచ్చు మ్యాప్ మ్యాప్ ముందు పోతాలు చూడొచ్చు గైస్. ఇగో ఎవరికి ఏం తెలియదు. అది అడ్డొచ్చింది, ముందు పోతారు అలా నడుచుకొని వెళ్ళిపోతారు. ఎవరికి ఏమైనా తెలుసా అంటే ఎవరికి ఏం తెలియదు. మా మీద నమ్మకం మీద వచ్చారు. ఏం తెలియకుండా వచ్చాము. సిగ్నల్ లేదు, ఇక్కడ సిగ్నల్ లేదు. పోతాను అయితే రైట్ అయితే మొత్తం వెతికి అయితే పోతాం. ఫైనల్గా 3 మ్యాప్లో చూస్తే సిగ్నల్, మ్యాప్లో చూస్తే అసలు 3-4 కిలోమీటర్లు కనబడుతుంది. మేము స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అవుతుంది. 1 కిలోమీటర్ దాకా అయితే మేము నడిచాము. అప్పటికే అక్కడికి వెళ్ళగానే ఈవెంట్ అయిపోతే నిజంగా అనుకున్నట్టు బుగ్గ ఏంటి మమ్మీ ఎవడు అయిపోతుంది. మొత్తం సీన్ సితార్ అయిపోతుంది మాది. చూడొచ్చు అసలుకి. ముందైతే ఎవ్వరికి ఏం తెలియదు అసలు. మాతో వస్తాలేమో, మాకేమో తెలిసినట్టు తిరిగి చూస్తాం. అసలు ఎవ్వరికి ఏం తెలియదు. మాకు అసలు ఏ ఊరు పోవాలి కూడా తెలియదు. పోతాను నడుచుకుంటా. మ్యాప్లో చూసినాం డైరెక్ట్. వాళ్ళని అడుగుదాం. పోయి మనకి ఏం తెలియదు, అడుగుదాం. చూసినా అసలు ఎవరికి ఏం తెలియదు. మేమైతే వచ్చాం ఊరు, కానీ ఎవరికి ఏం తెలియదు. ఎవరిని పడితే వాళ్ళని అడుగుతాను. ఆటోలు వచ్చి అడుగుతాను. నువ్వు ఎడుకోవాలి మాకు కూడా తెలియదు. పోతాను అయితే అన్నాడు మనతో. కొత్త అన్న జాయినింగ్ అయితే ఇది మొన్న హాస్టల్లో. అన్న హాస్టల్ ఎలా ఉన్నాయి చెప్పవచ్చు. బాగుంది. హాస్టల్ గురించి అయితే బెనిఫిట్ మంచిగా ఉంది. ఎందుకంటే హాస్టల్ కుమారపాలెంలో పీజీ హాస్టల్ అయితే మనతో ఉంటుంది అని చెబుతున్నాం. అదే బెస్ట్ కాలేజ్ హాస్టల్ అయితే కొద్దిగా బెస్ట్ నిజంగానే చెప్పాలంటే. ఎందుకంటే ఫెసిలిటీస్ బాగుంటాయి. ఏమంటాను? అవును, మన ఫీ అన్న చెప్పచ్చు. ఫీజు కూడా ఇలా ఎంత ఉంటుందో అదే అన్న. కిరాయా అంటారా? కిరాయా మేము 45 days మాట్లాడుకున్నాం. అన్న బయట నుంచి 8 నుంచి కాదు, మన తెలంగాణ నుంచి వచ్చారు. తెలుసుగా, అన్న కూడా తెలంగాణ నుంచి వచ్చారు. నేను కూడా తెలంగాణ, అన్న తెలుసు. అన్నలకు కూడా తెలుసు అందరు. అన్న మెల్ల వస్తారు. వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. మా వెనకాలనే నడుచుకుంటూ వస్తారు. ఎవరికైనా ఏమైనా తెలుసా అంటే ఎవరికి ఏం తెలియదు. ముందు చూడొచ్చు అసలు రోడ్డు మీద అందరూ ఎలా చూస్తారు చూడండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కెమెరా రోలింగ్, కెమెరా యాక్షన్. రీచ్కి మొత్తం వీడియో షూటింగ్ అయితే ఎలా నడుస్తుంది అయితే మనతో వీడియో అయితే ఆపబోతాం. మనం అయితే ఫైనల్గా పోయిన తర్వాత అయితే కంటెంట్ అయితే ఎలా ఉంటుంది అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తలేము. మ్యాప్లో చూసుకుంటూ అయితే వెళ్తాను. ఫైనల్గా లాస్ట్ దాకా అయితే ఎలా ఉంటుంది అయితే చూద్దాం గైస్. పదండి అయితే ఎలా ఉంటుంది మొత్తం. ఇంత దూరం అంటే చాలా దూరం అంటారా? అదే దూరం అంటారా? చాలా దూరం అంటారా? బ్రిడ్జి ఉంది కదరా, బ్రిడ్జి అన్న. బ్రిడ్జి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు ఆ రోడ్డు కొట్టేస్తాను మనం. కెమెరా అన్న పెట్టేసుకుంటాండి. 5 కిలోమీటర్లు రా. చూడు మళ్ళీ. ఓరా వీడు వేస్ట్రా బాబు. లీలితో చెప్పరా వాడుతున్నా. 5 కిలోమీటర్లు అంటన్నా. అది ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. రా అన్న, అరే రా అన్న ఒకసారి. అరే రా అన్న, అన్న బాధలు చెప్పుకుంటారు చూడండి. ఆంధ్రాలో వస్తే ఇదే బాధ.
ఆంధ్రాకి వస్తే ఇదే బాధ మాకు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తే ఇదే బాధ. చెప్పన్నా మనకి ఏం కాదన్నా, మన వ్యూవర్స్కి తెలుస్తుంది. ఆంధ్రాకి వస్తే షవర్మా దొరకదంట అన్న, అదే చెప్తాను అప్పటి నుంచి మనకు. అదే చేద్దామని అన్న. చెప్పన్నా షవర్మా అసలు దొరుకుతలే అని చెప్పన్నా మన వాళ్ళకి. అది ఇక్కడైతే ఏం దొరకట్లేదు షవర్మా. అదే షవర్మా దొరుకుతలేదంట. నాకు బాధ అసలు షవర్మానే దొరుకుతలేదంట ఊర్లోకి. పోమైతే ఏ షవర్మా ఎందుకన్నా, ఇగో ఆంధ్రాలో స్పెషల్ బండి అంటే ఇదే బండి, మన ఈ ఊర్లో అయితే ఇదే బండి ఇక స్పెషల్. నిన్నే తినేద్దామా? తినేద్దాం అన్న. తిన్నా ఇప్పుడే అన్నం తిన్నది. తిన్నాం. ఏం కూర? అది మిక్సర్ కర్రీ, ఆలుగడ్డ, టమాటా, వంకాయ, మిల్ మేకర్. అదో మంచిగా ఉన్నాయి అన్న. బాగుంటుంది, డిఫరెంట్ ఉంది. ఓకే ఓకే. ఈ ఆంధ్రాలో వచ్చిన తర్వాత నుంచి ఫుడ్ టేస్ట్ ఎలా ఉన్నాయన్నా? కొంచెం సప్ప ఉంది, కారం తక్కువ ఉంది. కారం తక్కువ ఉంది. కారం సప్పగా ఉన్నదా? అయితే మన ఆంధ్రాలో అయితే ఈ సైడ్ అయితే మనకి సప్ప దొరుకుతాయి. ఎప్పుడైతే మనం గుంటూరు అటు ఇటు వెళ్తామో టేస్ట్ కొద్ది తగులుతాయి, మన టేస్ట్ తగులుతుంది. ఏమంటున్నా అది. అయితే బ్రిడ్జ్ కింద చాలా దూరం ఉన్నది గైస్ ఇది. ప్రతి ఒక్కడు ఆటోడు వచ్చి అడుగుతాడు ఏడుదాకా చూస్తే 4 కిలోమీటర్లు నడవాలి. మాతో వచ్చిండు గైస్, అప్పటి నుంచి ఫోనే మాట్లాడుతాడు. ఎప్పుడైతే మేము స్టార్ట్ అయినా ఇప్పుడు చెప్పిన నాకు ఏది ఇష్టమా? నేను అన్నిటికంటే ఇష్టపడేది నీ కళ్ళని. చేతు 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అమ్మ చాలా రిస్క్ చేసిన తర్వాత 5 నిమిషాలుగా ఫైనల్గా అయితే వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం చేశాను? సందులో తిప్పించిల్లు. ఈవెంట్ ఏమో అటు సైడ్ అవుతుంది, వీళ్ళేమో ఇటు సైడ్ సందులో నన్ను అయితే తిప్పించిల్లు ఒక్కరు. ఆయన ఏమో అటుపోతే ఈయనేమో వీడేమో ఇటుపోదాం అని వీడు మ్యాప్ చూసి వాళ్ళని ఎంతో అన్నగా ఒర్రిచ్చిండు. ఇప్పుడు వీడు ఇటు తీసుకుపోతాడు. అసలు ఈవెంట్ ఎటు అవుతుంది అర్థమైతే లేదు మాకు. ఫోన్ వద్దు అందగాడు అటు నుంచి పోదాం రా అన్న. చూడు అమ్మ లాస్ట్కి అదే సందుల నుంచి పోతారు మనలు. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏంటి మమ్మీ ఎవడు? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఏంటి మమ్మీ ఎవడు? ఫైనల్లీ అయితే ఈవెంట్ అయితే అయిపోయింది. మేమైతే రైట్ అయిపోతున్నాం. అయితే ఫైనల్లీ అయితే హాస్టల్కి వెళ్ళి అయితే మనం అయితే స్లీప్ అయిపోతున్నాం. వాళ్ళతో అన్న కలిసి ర్యాంప్ అయిపోయిండు అన్న. అయితే కలిసి చేతుబాయ్ చూడు డ్యాన్స్ చేసి చేతుబాయ్ చూడు మొత్తం డ్యాన్స్ చేసి ఫుల్లీ అయిపోయింది. ఖాళీ ఫుల్లీ జండా ఖాళీ ఇటు వెళ్ళేది కానీ వచ్చారు. మొత్తం ఎంజాయ్ కలిగి ఎగురుతాండి. డ్యాన్స్ చూసి ఎలా ఉన్నదో. సరే అయితే ఫైనల్లీ మళ్ళీ ఒక వీడియో కావాలంటే మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. ఫైనల్లీ कमेंट करो आप कमेंट करके सब्सक्राइब बटन दबाए बेल आइकन दबा दिए. ओके गाइस चलो राइट फिर नेक्स्ट वीडियो के लिए అంటే మళ్ళీ ఒక వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అంటానా.
సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సరే నాకైతే ఓకే బాయ్, మళ్ళీ టాటా గుడ్ బాయ్.